మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు గాజువాక పాతకర్ణవనపాలెం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో టైగర్ పవర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అండ్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు సన్నీ గారు, ఆనంద్ గారు, వెంకట గారు, నూకరాజు గారు అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరాటే క్రీడాకారులకు ఈ యొక్క బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పెట్టి వాళ్ళకి బ్లాక్ బెల్ట్, ఎల్లో బెల్ట్, వైట్ బెల్ట్, గ్రీన్ బెల్ట్ వాళ్ళకి ప్రదానం చేయడం జరిగింది. అదే విధంగా బ్లాక్ బెల్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా మేము మా చేతుల మీదుగా వాళ్ళకి ఇచ్చి అభినందించడం జరిగింది. స్పోర్ట్స్ లో కరాటేలో రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా యాక్టివ్ గా ఉంటాము, వ్యాయామం అవుతుంది. పిల్లలు చదువులతో పాటు ఈ యొక్క స్పోర్ట్స్ లోను కూడా డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా చదువుల్లోనూ కూడా రాణిస్తారు, ఫిట్ గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మరి ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి స్పోర్ట్స్ లో 3% కోటా కూడా ఇచ్చారు. పిల్లలు బాగా మీరు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో మీరు పాల్గొని గెలుపొందితే మీకు కాలేజీలో సీట్లు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం చూసాము. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం, ఆత్మరక్షణతో పాటు వాళ్ళకు ఒక వ్యాయామం అవుతుంది, వాళ్ళు కాపాడుకునే స్థితితో పాటు పక్క వాళ్ళు కూడా రక్షణగా ఉంటుంది. కాబట్టి రోజు కరాటే నేర్చుకోవాలి. మనకి గాజువాక 100 అడుగు రోడ్లో అమరావతి పార్క్ లో సన్నీ గారు, ఆనంద్ గారు, వెంకట గారు రోజు ఉదయాన్నే 100 మంది పిల్లలకి వాళ్ళకి ఈ కరాటేలో ట్రైనింగ్ ఇస్తారు. మరి రెఫరీస్, జడ్జెస్, కోచెస్ అందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో మన గాజువాకకి, మన విశాఖపట్నం జిల్లాకి ఎన్నో మెడల్స్ సాధిస్తున్నారు. మరి కళ్యాణ మండపంలో మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఇచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. భారత ఉడాకాయ్ కరాటే ఆయంలో బెల్ట్ గైడింగ్ జరిగింది. ఈ బెల్ట్ గైడింగ్ బ్లాక్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్, పర్పుల్ బెల్ట్, బ్లూ బెల్ట్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో బెల్ట్ వీళ్ళకి బెల్ట్ గైడింగ్ టెస్టులు జరిగాయండి. వీళ్ళకి అవార్డ్స్ కూడా బెల్ట్ అవార్డ్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఉన్నాయి. అలాగే గోవాలో డిసెంబర్ నెలలో గోవాలో నేషనల్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ ఉంది. ఇందులో బాగా చేసేవాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసి గోవా కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మాకు ఈ కిక్ బాక్సింగ్ కానీ నేషనల్ మీట్లకు వెళ్ళేటప్పుడు, అలాగే కరాటీ మీట్లకు వెళ్ళేటప్పుడు, ఇంటర్నేషనల్ మీట్కి వెళ్ళేటప్పుడు కేఎన్ఆర్ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారండి. దేనికి కాదని అనట్లేదు. మాకు ఎప్పుడు మేము ఉన్నాను, మీరు చెయ్యండి అనేసి మాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటారు. కేఎన్ఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి టైగర్ పవర్ క్లబ్ నుంచి. ఈరోజు పాతకర్ణవనపాలెం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ వేదికలో టైగర్ పవర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అండర్లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అనేది ఒక గ్రాండ్ గా జరగడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథులుగా రాజన్ రామారావు ఆర్పేట గారు, అలాగే బీజేపీ గాజువాక కన్వీనర్ కేఎన్ఆర్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. సో ఈ యొక్క బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ సుమారు 85 మంది దాకా పార్టిసిపేట్ చేశారండి. అంటే బ్లాక్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్, పర్పుల్ బెల్ట్, బ్లూ బెల్ట్, గ్రీన్ బెల్ట్, ఆరెంజ్, ఎల్లో అండ్ వైట్ బెల్ట్ అనేది పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రదర్శన ద్వారా బెల్ట్ గ్రేడింగ్ అనేది ఎవరి బెల్ట్ అనేది సొంతంగా చేస్తున్నారండి. సో అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడానికి మాకు అన్ని విధాలుగా సహాయం చేసినటువంటి జస్ట్ రాజన్ రామారావుకి, బీజేపీ కన్వీనర్కి, అలాగే మాకు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని మాకు ఇచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయల చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక శ్రీకృష్ణదేవరాయలు కళ్యాణ మండపంలో బెల్ట్ గ్రేడ్ టెస్ట్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టైగర్ పవర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అండ్ అకాడమీ దీని నిర్వాహకులు ఆర్గనైజర్స్ నోకరాజు గారు, సన్నీ గారు, వెంకట గారు, ఆనంద్ గారు వీరు ఆర్గనైజర్స్ లో ఈరోజు ఇక్కడ ఒక సమ్మర్ క్యాంప్ అన్న దానికి అనుకూలంగా ఈ రోజున ఈ బెల్ట్ ట్రేడింగ్ టెస్ట్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేసి మంచి ఆలోచనతో చేయడం జరిగింది.
మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజు పిల్లలందరూ కూడా స్కూల్లో వదిలేసిన కాడి చదువు 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 అని తల్లిదండ్రులు ఒత్తిడి వల్ల పిల్లలు వెళ్ళి చదువుకొని రావడం, కానీ ఏ స్కూల్కి కూడా గ్రౌండ్స్ అవి లేవు మన ప్రాంతంలో. మరి పిల్లలు మనం ఇంటికాడ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని వీళ్ళకి కరాటే కోచింగ్ కానీ, కిక్ బాక్సింగ్ కోచింగ్ కానీ, అలాగే డాన్స్ కానీ ఏదైనా అనేకమైన అలాగా అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్ లో పిల్లల్ని పంపించి ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఒక చదువే కాదు, చాలా మంది ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా మంది అనేక రంగాల్లో ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటది. అందువల్ల దాన్ని మనం వెలికి తీయాలంటే వాళ్ళ ముందు మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మరి ఈ రోజుని మన అమరావతి పార్క్ లో ఈ కరాటీ బాక్సింగ్ అనే ఇప్పుడు మన ఆర్గనైజర్స్ గత 10 సంవత్సరాలు బట్టి కూడా ఆ ప్రాంతంలో పిల్లలందరికీ కూడా మరి కోచింగ్ ఇచ్చి, మరి ఈ పిల్లలకి మంచి తరబేతి ఇచ్చి, మరి వాళ్ళకి భవిష్యత్తులో ఆత్మరక్షణ కోసం ఈ నేర్చుకోవాలన్నది ఒకటి. ఆరోగ్య రీత్యా కూడా వ్యాయామం మనిషికి అవసరం కనుక ఆ ఆరోగ్య రీత్యా కూడా మంచి కార్యక్రమం కనుక మరి మంచి కాన్సెప్ట్ తీసుకొని మరి శ్రమనకంట కష్టానికంట మరి ఎంతో ఇంట్రెస్ట్ తో మరి పిల్లలందరూ కూడా మరి ఈ యొక్క కోచింగ్ ని, కరాటే కోచింగ్ కానీ బాక్సింగ్ కోచింగ్ కానీ ఇచ్చిన నిర్వాహకులు ఈ నలుగురికి కూడా నా ఒక హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకి, ఇంకా చేయలేని వాళ్ళు కూడా మీ పిల్లలందరూ కూడా పంపించి భాగస్వాములు అవ్వాలని